హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఎన్నో తారీఖు, ఈరోజు 5వ తారీఖు, డిసెంబర్ 4వ తారీఖు మనము మిరప తోటలో అయితే ఉన్నాము. సో చాలా నీట్గా ఉంది. మేజర్గా మనకు ఇప్పుడు మిరప తోటలు వచ్చేసి 90 నుంచి 100, 120 రోజుల మిరప తోటలు ఉన్నాయి. క్రాప్ సెట్టింగ్ అవుతుంది. సో క్రాప్ సెట్టింగ్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కూడా రావాలి మనకు. అదేవిధంగా మనకు ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య అధికంగా ఉంది. సో కొనలు కూడా మాడిపోతున్నాయి, గ్రోతింగ్ ఆగిపోతుంది, క్రాప్ సెట్టింగ్ అవ్వట్లేదు. కాబట్టి మేజర్గా మనకు ఎర్రనల్లికి పూతల పురుగు అంటే నల్ల తామర పురుగు, అదేవిధంగా గండుపూత సమస్య కూడా అధికంగా అవుతుంది. సో వీటిని కంట్రోల్లో పెట్టుకుంటేనే మనకు మంచి క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫార్మర్ తోట చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆల్రెడీ కటింగ్ కూడా చేపించారు మీరు? కటింగ్ కూడా చేపించిన తోట ఇది. సో కటింగ్ చేపించిన తర్వాత మన మందులు స్ప్రే చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కాలేదు. మనకు కొనలు చూడండి, ఎక్కడ మాడిపోయినట్టు లేదు. సో చాలా నీట్గా ఉంది గ్రోతింగ్. మనకు ఫ్లవరింగ్ మనకు ఏ విధంగా సెట్ అవుతుంది, కాయలు ఏ విధంగా సెట్ అవుతుంది చూడొచ్చు. మనకు ఈ చెట్టు చూడండి ఎంత బాగుంది అనేది. సో క్రాప్ సెట్టింగ్ బాగా అయింది, మనకు గ్రోతింగ్ పైన చాలా బాగుంది. ఒకసారి మనకు ఫార్మర్ ఎటువంటి మందులు కొట్టారు, ఏ విధంగా సాగు చేశారు, ఎన్ని ఎకరాలు మీది? ఎకరమా? ఓకే. మొదటి నుంచి మీరు ఎటువంటి మందులు కొట్టారు? సో ఇంత నీట్గా, ఇంత గ్రోతింగ్ తోటి ఇప్పుడు ఇంత నీట్గా రావడానికి మీరు లాస్ట్ ఏం కొట్టారు? ఇప్పుడు లాస్ట్ స్ప్రే ఏం కొట్టారు? ఇది బ్లాక్ టీ కొట్టారా? ఇది అండి ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్, ఇది బ్లాక్ టీ. అదేవిధంగా ఇది వచ్చేసి ఏంటంటే పిప్రోనిలో 80%, జంప్ టెక్నికల్ పిప్రోనిలో 80%. ఈ రెండు కాంబినేషన్ లో కొట్టారు. ఎన్ని రోజులు అయింది కొట్టేది? వారం రోజులు తట్టిందా? ఎలా పనిచేసింది అన్న బ్లాక్ టీ? బాగా పనిచేసింది. ఎర్ర నల్లి లేదు, నల్ల నల్లి లేదు, మళ్ళీ తామర పురుగు లేదు. దీన్ని కొట్టిన తర్వాత నీట్ గా నల్లగా వస్తుంది తోట నీట్ గా నల్లగా వచ్చింది. గ్రోతింగ్ ఎట్లా వచ్చింది? గ్రోతింగ్ బాగుంది. ఫ్లవరింగ్ మంచిగా ఉంది, గ్రోతింగ్ మంచిగా వచ్చింది, స్టెప్ గ్రోత్ మంచిగా వస్తుంది. మనకు క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా. పూతలో నల్ల తామర లేదు, మనకు నల్లి సమస్య లేదు, కొనలు మాడినట్టు లేదు. ఈ సమస్య ఉంటే ఏంటంటే కొనలు మాడిపోతూ ఉంటాయి, కానీ ఈ తోటలో అట్లా లేదు. చాలా నీట్ గా ఎక్సలెంట్ గ్రోతింగ్, చిట్టా గివర్లు చాలా బాగుంది. సో ఇది అండి బ్లాక్ టీ, ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫాల్, ఇది బ్లాక్ టీ అండి. సో మనకు ఎర్ర నల్లికి, నల్ల తామరకి, అదేవిధంగా గండు పూతకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్ లో మీరు జంపు కలిపి స్ప్రే చేశారు. జంపు కానీ, పోలీస్ కానీ, లేకుంటే సవేరా కానీ, ఇండోగల్ఫ్ వాళ్ళది సవేరా 30% ఎఫ్ఎస్ మనకు లిక్విడ్ ఫార్మేషన్ లో ఉంటుంది, థైమిథ్ ఎగ్జామ్. సో అదన్నా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మేజర్ గా మనకు ఎర్రనల్లి, నల్ల తామర వృద్ధి ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ టీ కొట్టుకోండి. పూతలో ఉన్న తామర పురుగు అనేది మాడిపోతుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో ఎక్స్టర్నల్ క్రాప్ సెట్టింగ్ అయితే అవుతుంది. సో ఫార్మర్ స్ప్రే చేశారు. కటింగ్ చేసుకున్న తర్వాత కూడా తోట ఇంత నీట్గా ఉందంటే హైలైట్, అసలు అంత బాగా కాపాడిందని చెప్పొచ్చు. అంతేనా అండి? చాలా నీట్గా ఉంది. సో ఇంత ముందు ఎట్లా ఉండే అసలు? అంత ముందు ఒకసారి బోనస్ శుద్ధి వాడాను. బోనస్ శుద్ధి వాడారా? దీనికి బోనస్ శుద్ధి 2 సార్లు వాడాను. దాని తర్వాత స్పిన్ 3D కొట్టాను. స్పిన్ 3D ఎన్నిసార్లు కొట్టారండి? 2 సార్లు కొట్టాను. పోయిన సంవత్సరం, పోయిన లాస్ట్ ఇయర్ లో కొట్టిన మందు మళ్ళీ ఈ సంవత్సరం కొడితే కథం సెట్టింగ్ అయింది. పోయినసారి స్పిన్ 3D వాడారా మీరు? వాడాం. పోయినసారి పనితనాన్ని చూసి ఈ రోజు కొట్టారా? అవును. ఇంకేం కొట్టారు? అవే కానీ కొన్ని కొట్టామని కొన్ని పేర్లు గుర్తుండవు. ఓకే. స్పిన్ 3D అయితే గుర్తుంది. 2 సార్లు కొట్టారా? బాగా పని చేసింది. మళ్ళీ కలికి కూడా కొట్టాను. కలికి సైన్ బూస్ట్ ఎప్పుడు కొట్టారు? అది స్టార్టింగ్ లో కొట్టారు. ఎలా పని చేసింది అది? బాగా పని చేసింది. అంటే నేను చెప్పిన మందులు అన్ని వాడారు? మీరు చెప్పిన మందు మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నారు. తోట ఎట్లా వచ్చిందండి ఈ సంవత్సరం? నన్ను ఫాలో అవుతున్నారు కదా? అవునవును. రైతు సమాచార విధంగా ఫాలో అవుతున్నారు. మీకు ఏ విధంగా వచ్చింది తోట? బాగుంది. పెట్టుబడి ఈ సంవత్సరం ఎలా? పెట్టుబడి చాలా తక్కువ. ఎందుకంటే మనం బోనస్ శుద్ధి వాడాం. బోనస్ శుద్ధి అంతకు ముందు పోయిన సంవత్సరం వాడకం చేయలేదు కాబట్టి మందు బస్తాలు ఎక్కువైంది. ఈ సంవత్సరం బోనస్ శుద్ధి వాడాం కాబట్టి మందు బస్తాలు తక్కువైంది. మందు బస్తాలు తగ్గింది. చూశారు కదా, రైతు మాటలు వింటున్నాం మనం. బోనస్ శుద్ధి వాడితే మన నేల సారవంతం పెరుగుతుంది. మనకు కాంప్లెక్సర్, ఫెర్టిలైజర్ అనేది తగ్గుతుంది అండి. ఫెర్టిలైజర్ వేసుకోవడం తగ్గుతుంది బోనస్ శుద్ధి వాడుకుంటే. అదే మనం వింటున్నాము. సో కాంప్లెక్సర్ అనేది తగ్గింది బోనస్ శుద్ధి వాడడం ద్వారా. తోట ఎట్లా వచ్చిందండి? తోట బాగుంది, నల్లగా ఉంది. మళ్ళీ ఏర్లు కూడా సూపర్ అవుతున్నాయి. ఈ విల్ట్ సమస్య వచ్చింది? ఏం రాలేదు. బోనస్ శుద్ధి వాడడం ద్వారా తోట నలుపుదనం మంచిగా వస్తుంది. వేరే ఒక చెట్టు కూడా చావడం లేదు. గుబ్బలు ఏమైనా ఉన్నాయా? గుబ్బలే ఏడ ఉంది చూడండి.
మనం కాంబినేషన్ ఇస్తున్నాం కదా, కాంబినేషన్ మీకు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయా? పర్ఫెక్ట్ గా, పర్ఫెక్ట్ 100%. 100% మన కాంబినేషన్ అనేది సెట్ అవుతుంది. తోట తెంపిన తర్వాత కూడా ఈ విధంగా గ్రోతింగ్ తోటి ఇంత క్రాప్ సెట్టింగ్ అవుతుందంటే హైలైట్ అది. హైలైట్. సో దానికి కారణం ఏంటంటే బ్లాక్ టీ అండి. ఇదేనా బ్లాక్ టీ? ఇదే జంపు, బ్లాక్ టీ జంపు. బాగా వచ్చింది, 5 బాగా వచ్చింది. తోట రైతులు కొట్టుకోవచ్చా? కొట్టుకోవచ్చు, 100% కొట్టుకోవచ్చు, 100% కొట్టుకోవచ్చు. సో మనం ఏదైతే మనం మొదటి నుంచి చెప్తున్నామో సో ఆ విధంగా వాడుతూ ఫాలో అవుతూ వచ్చారు రైతు శ్రీను గారు. సో మనం అంత ముందు కూడా వీడియో తీసాము, స్పిన్నితిడి వీడియో కూడా తీసాము. అదేవిధంగా స్టార్టింగ్ లో కల్కి షైన్ బుష్ కూడా వాడారు, ఆ వీడియో కూడా తీసాము రైతుతోటి. సో ఇప్పుడు కాయలు కట్టి కూడా చేపించుకున్నారు. ఎన్ని క్వింటాల్ అయింది? అమ్మేసిరా ఉందా? ఇప్పుడే మొన్ననే పెట్టిరా? ఓకే ఓకే. ప్రజెంట్ వచ్చి కాయ మచ్చలైనాయా? కాయలు లైట్ గా ఫస్ట్ మచ్చలు అయితే అవుతాయి, కంపల్సరీ అవుతాయి. లైట్ గా కాదు, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కోత కదా, మైలకాపు ఈ సంవత్సరం వాతావరణం కొంచెం మంచిగా లేవు, వర్షాలు పడి కాయలు కూడా చాలా డ్యామేజ్ అయినాయి. సో కాయ మచ్చలు బాగున్నాయి, కానీ ఇప్పుడైతే కాయ మచ్చలు కావు. ఎందుకంటే ఫంగిసైడ్ మీరు కొట్టండి, జంబీర్ గానీ మిరాబిస్ డియో గానీ అలాంటిది ఒక మంచి ఫంగిసైడ్ ఇవ్వండి, కాయ మచ్చ అవ్వకుండా మంచి క్వాలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కొట్టండి. సో ఇదండి బ్లాక్ టీ. ఒక నిమిషం, ఫార్మర్ వచ్చేసి బ్లాక్ టీ కొట్టారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి, గంటుపూత సమస్య చూద్దామంటే లేదు. తోట చాలా నీట్ గా రావడం జరిగింది, చాలా బాగుందని చెప్పేసి రైతు మాటలు అయితే వింటున్నాము. ఇది ఎకరం కదా మీది? ఎకరం. 1/2 లీటర్ కొట్టారు. ఎన్ని పంపులు కొట్టారు? అంటే 10 పంపులు ఇచ్చారు, కొట్టింది 9 పంపులే. 9 పంపులు కొట్టారు అంటే 10 లీటర్ల బిందెనా? 10 లీటర్ల బిందె. చాలా బాగుంది తోట. పైన స్టెప్ గ్రోత్ వచ్చింది, క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. పైన మొత్తం కాయలే కనపడుతున్నాయి, చూడండి ఒకసారి, చూడండి దగ్గర నుంచి చూపాను ఒకసారి. చూడండి క్రాప్ సెట్టింగ్ ఎట్లా అయింది. మనకు పూతలో తామర పురుగు చూద్దామంటే లేదు, పూతలో తామర పురుగు అనేది లేదు. వచ్చిన పూత వచ్చినట్టు క్రాప్ సెట్టింగ్ అవుతుంది, ఫినిషులు దిగుతున్నాయి, చాలా బాగుంది. ఏ చెట్టు చూసినా కానీ మనకు క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. మనకు పైన కొనలు మాడినట్టు లేదు, చాలా గ్రోతింగ్ మంచిగా రావడము చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఏ చెట్టు చూసినా కానీ కాయలు మంచిగా సెట్టింగ్ అవుతుంది. ఎందుకంటే తామర పురుగు, నల్లి సమస్య లేదు కాబట్టి క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది. సో అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. బ్లాక్ టీ అనేది అన్ని ఏరియాలో మీకు అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా మీ దగ్గరలో షాప్లో తీసుకోండి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో కొట్టండి, జంపు అదేవిధంగా బ్లాక్ టీ, మీకు 100% బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం అయితే ఇచ్చారు. రైట్.